పెట్టవే జిగేలు రనే పెట్టవే జిగేలు రనే కన్నీన పెట్టవే జిగేలు రనే పెట్టవే జిగేలు రనే కన్నీన పెట్టవే జిగేలు రనే చేసాము అన్నేమో కరడాను చేసాము ముద్దేమో చేసాము అన్నేమో కరడాన్ని కొట్టేసాము ఈవేళ బహు జిగేలు మట్టం మెరిసిపోతున్నావే ఎందుకా అని ఎందుకంటే అమ్మగారు శ్రీమంతం జరిగింది కదా, ఇక మేము శ్రీమంతమే. ఇదిగో మా దుస్తులు ఏమో పాపం. అయినా మీరు ఆడవారు కనుక మీకు హస్తం ఎక్కువగానే ఉంటుందిలే. ఏమిటి కాస్త మన్నగా కూడా ఉంటుంది హస్తం. సరే కానీ మంచిది, అమ్మగారి శ్రీమంతానికి 60 పట్ల అరటికెళ్ళలు వచ్చాయి కదా, వచ్చాయి కదా. ఒక్క పండైనా పాపం పోని నిన్న వేసారు చెప్పుడికి ఏమన్నా ఇస్తున్నా చెప్పు. మరి అమ్మగారి ఉద్యానవనం నుంచి చిన్నగా మెల్లిగా ఇంటికి వెళ్తున్నా. అలాగైతే కాస్త ఆలస్యమైన పర్వాలేదు. ఎందుకేమిటి? ఏమి లేదు. మామూ నువ్వు తొందర మాత్రం పడద్దు, ఎంత నలుపుకుంటే అంత నీకే భారం అవుతుంది. నువ్వు నాతో అబ్బాయా, ఓ అబ్బాయా, ఏం ఆడుకోవాలంటే ఎప్పుడు ఆడుకోలేదా? ఆట అస్సలు ఆడుకోలేదా? ఆడుకోనుంటే ఇటు ఎందుకుంటావు? ఏ గమ్ము చెట్లలో ఉండేవాడు కదా, ఇక్కడ ఎందుకుంటావు? పాపం. అది సరే గాని కుర్ర పిల్లడు సంటి పాపయ్య, అది సరే గాని మామా అమ్మగారు అయ్యగారు ఉద్యానవనంలో పెట్ట పుంజుల్లో ప్రేమించుకుంటుంటే నా స్వామిరంగా అది చూసి నీ స్వామిరంగా అది చూసి నిన్ను చూసి అక్కడ అది చూసి అక్కడ అది చూసి ఏమండి గురుగారు, నా సాయి చూడండి ఉందా? అసలు లేదుగా, అది వస్తుంది, అసలు లేదుగా. మామా, అందమైన వాడికి ఏముందో ఏమి లేదు చెప్పాలా? చెప్పనా? అందమైన వాడా సదమామ లాంటి వాడా, నా అందమంతా చూసి మామా, నీ అందమంతా చూసి నే మురిసిపోతుంది చాలా. అందమైన వాడా సదమామ లాంటి వాడా, అందమైన వాడా
మిగలేదా? అది సరే కానీ మావా, ఎవరో ఒకటి ఏదో ఒకటి చేసుకోకుండా నా మీద నీకు ప్రేమ పుట్టదా? అలా అలా పక్కకి. అలా అలా వెళ్ళిపోదాం. అట్లయితే ఎక్కడికి వెళ్ళిపోదాం? మనం చామంతి పూలు తీసుకొని వెళ్ళిపోదాం. మేము మావా, చామంతి మావా, చామంతి పువ్వా పువ్వా